ఈ పరిశుద్ధమైన ఆదివారం నాడు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు, శుభములు, క్షేమములు తెలియజేసుకుంటున్నాను. కొంచెం సంతోషకరమైన మాట. ఆ బ్రేక్ ఏంటో చెప్పక ముందల ఒక చిన్న సాక్ష్యాన్ని, అది నా సాక్ష్యం కాదు, మరొక సాక్ష్యాన్ని మీ ముందు పెడుతున్నాను. మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. నెల్లూరు ప్రాంతం తెలిసిన వారు ఉట్టికి చేయెత్తండి, కనీసం విన్నవారు చేయెత్తండి. వెరీ గుడ్. నెల్లూరులో నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు. ఇప్పుడు లేడు, ప్రభు దగ్గర ఉన్నాడు. డాక్టర్ కమలాకర్ అని ప్రొఫెసర్, గొప్ప దైవజనుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేంత అనుభవం కలిగిన వ్యక్తి. అనేక పాటలు రాశాడు. నేను ఖమ్మానికి చాలా యూత్ రిట్రీట్స్కి పిలిపించా ఆయన్ని. నేను కూడా నెల్లూరుకి చాలాసార్లు పోయాను. మా ఇద్దరి మధ్యలో స్నేహం చాలా గొప్పగా ఉండేది. ఆయన ఒకసారి ఖమ్మం వచ్చినప్పుడు ఆ గెస్ట్ రూమ్లో, ఆయన రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక గుణం ఉండేది, కొట్టుకుంటూ మాట్లాడతాడు. ఆయన చెప్పింది రిపీట్ చేయాలి నేను అని చెప్తూ, నేను ఐ టుక్ వన్ పేపర్, వాట్ ఐ డిడ్ దాసు అంటే, అన్న మీరు పేపర్ తీసుకున్నారన్నా అనేవాడిని. అది తీసుకొని రాస్తున్నాను. ఆ పాట రాసిన తర్వాత దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఎవరు అన్న? దేవుడు అన్న. నా మాట సెకండ్ చేయటం అన్నమాట. ఆయన అంటూ ఏమన్నాడంటే, దేవుడు నాతో ఏం మాట్లాడంటే, ఆయన నిధులన్నీ కొరతైపోతున్నాయి, కొదువైపోతున్నాయి. దేవుని నిధులు కొదువైపోతున్నాయి. ఇది ఎవరు రాశారంటే, నేను రాశాను అని అనుకున్నాను. నో, పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా రాశాడు. దేవుడు చెప్పే మాట ఏంటంటే, దేవుని నిధులు కొరత ఎందుకు అవుతున్నాయంటే, దేవుని గురించి చెప్పేవాళ్ళు తక్కువయ్యారు కాబట్టి, దేవుని పంట కోసేవారు తక్కువగా ఉన్నారు కాబట్టి నేనెందుకు ఇంకా ఈ గవర్నమెంట్ ప్రొఫెసర్గా, సీనియర్ ప్రొఫెసర్గా ఉండాలి? ఆదివారం ఉరుక్కుంటే ఎక్స్ట్రా క్లాస్ కోసం మెడ్రాస్ ఎందుకు పోవాలి? దేవుని నిధులు నాకు కావాలి కదా, కొరత అయిపోయినాయి కదా, ఇవి నాకు కావాలి కదా. దాస్, ఐ టుక్ అనదర్ పేపర్, వాట్ ఐ డిడ్ అన్న, ఇంకో పేపర్ తీసుకున్నాను అన్న. వై? నాకేం తెలుస్తుంది అన్న? టు రైట్ మై రిజిగ్నేషన్ లెటర్. ఆమేన్. ఆయన రెండో పేపర్ ఎందుకు తీసుకున్నంటే, ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయడానికి. అది రాసి తీసుకెళ్ళి ప్రొఫెసర్ చేతిలో పెట్టేసి, ప్రిన్సిపాల్ చేతిలో పెట్టి వచ్చేసాడు, ఇంటికి వచ్చేసాడంట. అది ఆ పాటలో ఆయన చెప్పిన సాక్ష్యం. ఆ పాట ఇప్పుడు నేను చెప్తున్నా బ్రేక్. ఆ పాట మనం అందరం కూర్చొని ఇప్పటిదాకా విన్నాం కాబట్టి, లేచి నిలబడి నాతో పాటు తెలిసిన వారు పాడండి, తెలియని వారు చూస్తూ ఉండండి, పాడినట్లు చేస్తూ ఉండండి. మనమందరం కలిసి ప్రభువులో ఆనందిద్దామా? లేచి నిలబడదామా? ఇది కోతకు సమయము, పనివారి తరుణము. చివరి పాట తెలుసు కదా అందరికి మనకి. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. మళ్ళీ, ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతెంత గట్టిగా రమాయనే, కోతకు పనివారు కొదువాయనే.
ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే, ప్రియ యేసు నిధులన్నీ నిలువాయనే. ఇతి కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. సంగమా మౌనముపా కోసేటి పనిలోన పాలొందుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలొందుమా. యజమాని నిధులన్నీ నీకే కదా, యజమాని నిధులన్నీ నీకే కదా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. శ్రమలేని ఫలితం మీకీయగా, వలదంచు వెనుదీసి విడిపోదుమా. శ్రమలేని నీకీయగా, వలదంచు వెనుదీసి విడిపోదువా. జీవార్థ ఫలములను భుజింపవా, జీవార్థ ఫలములను భుజింపవా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా, ప్రార్థన చేయుదమా. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నిధులు నాకు మాకు కావాలి ప్రభా. ఆర్థిక నిధులే కాదు ప్రభా, ఆరోగ్య నిధులు కావాలి ప్రభా, సమాధాన నిధులు కావాలి ప్రభా. నీ నిధులు మాలో నిండి పొర్లిపోవాలి ప్రభా. నైనా సర్ఫ్లెస్ నిధుల కొరకు ఈ ఆదివారం నీ పాదాల దగ్గరకు వచ్చినాం ప్రభా. నీ నిధుల చేత మమ్మల్ని నింపండి ప్రభా. నీ ఆకాశపు కొట్లను విప్పండి ప్రభా. పట్టశక్యముగా నీ నిధుల చేత మమ్మల్ని నింపండి ప్రభా. మా నుంచి పొర్లి ఇతరులలోకి ప్రవహించే రీతిగా చేయండి ప్రభా. నైనా నీ మాటలు వింటే అవి మాకు జీవజల ఊటలు ప్రభా. అవి మా కడుపులో నుంచి పొర్లి పారేవి ప్రభా. నీ నిధులు నాకు కావాలి ప్రభా. నైనా నీ నిధులు నాకు కావాలి ప్రభా. చివరి ఊపిరి వరకు నీ నిధులు నాకు కావాలి ప్రభా. నీ నిధులు అందించే పనిలోనే నేను ఉండాలి ప్రభా, మేము ఉండాలి ప్రభా. నాయనా నీ నిధుల చేత ఆశీర్వదించండి. నాయనా నీ నిధుల చేత ఆశీర్వదించండి. యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.